అబ్బా మళ్ళా గదే వార్త రాసిండ్రుల్లా పైసల రద్దు పైసల రద్దు పైసల రద్దు రోజుకో వార్త వేసినట్టే వార్తిమి అయినా ఒడుస్తూనే లేవు. ఇగో గిప్పుడు కూడా గదే వార్త వచ్చింది. కానీ ఇది దొంగ నోట్లు దొరకబట్టుడు, బ్యాంకు ముంగట లైన్లు కట్టుడు, కార్డు గీకి ప్రైజ్ కొట్టుడు కాదు. ఇవన్నీ జరగడం వల్ల ఏం జరిగింది, ఏం జరగబోతున్నది మీకు తెలవాలా? మీకు తెలవాలా? అయితే ఈ వార్త తెలుసుకోండి. కొండను తవ్వి ఎలకలను పట్టాలని పైసలను రద్దు చేసిర్రు. ఎన్ని ఎలకలను పట్టిండ్రో చెప్పాలే అని అడగంగా అన్ని లెక్కలు పట్టుకొని వచ్చిండు దేశం పైసల మంత్రి అరుణ్ జైట్లీ సారు. అర్థం కాకపోయినా ఓ పారినాలే. 2016 compared to the same figure last year, the overall increase is exactly 25%. విన్నరా? ఇదివరకంటే 25% ఆందాలు వచ్చిందట సర్కార్కు. ఆ శాతం లెక్కేవనికి కావాలి గాని రూపాయలు చెప్పాలంటే 5.5 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయట. ఇక బ్యాంకుల పైసల లెక్క మోడీ సాధ్య ఉంటేరక గాని వాటిల్లో కూడా దొంగ ఎన్నో దొర ఎన్నో ఇంకా తెలవలే. కానీ పన్నులతోటి గల్లె పెట్టే గలగలలాడుతున్నది. దీంతోటి దేశం గట్టిగా అవుతుందని సంకలు గుద్దుకుంటా చెప్తున్నాడు పైసల మంత్రి సారు. నిజంగానే పెద్ద ఎలకలను పట్టిండ్రన్నట్టే. కానీ సార్ చెప్తున్నట్టు దేశంలో ఏమన్నా కనిపించినా అదుల్లా వాళ్ళకన్నా కొందరికి అప్పుడే 60-70 వేలు ఖాతాల వడ్డట్టు అనిపిస్తాంది కావచ్చు. గాని నిజానికి ఎంత దరిద్రం అయిపోయిందో అఖిల భారత తయారీదారుల సంఘపోళ్ళు సర్వే చేసి చెప్పిర్రు. కొద్దిగా గుండెకాడ చేపెట్టుకొని నుండి ముచ్చట. నోట్లు రద్దు చేసిన కానుంచి దేశం మన్ను బుక్కుతున్నదట. అంటే పైసలు దొరకక లైన్లలో నిలబడి కాదు, ఎండిపోయిన జీవాలు కోతకు పోయినట్టు చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలు మూతకు పోతున్నాయట. ఇప్పటికే 160 మంది నౌకరి పోయి షిప్ప పట్టుకున్నారట. ఇంకో 2 నెలల్లో ఇంకెంత మంది జీతగాళ్ళు జీవగంజి కోసం కొట్లాడే రోజు వస్తుందో తెలియదు అంటున్నారు. ఇంకా శానా ముచ్చట్లే ఉన్నాయి గాని మొత్తం వింటే మూర్చొచ్చి కింద పడిపోవడు ఖాయమే. మరి దీంట్లో నిజమెంతున్నదో గాని దేశమే గతి పాలు అగునో అని పాడుకునే రోజులు ముంగట్నే ఉన్నట్టు అనిపిస్తున్నాయి చూస్తా అంటే.